చాలా బాధాకరం అండి. ఈ ట్రెండింగ్ అనేది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ట్రెండింగు. ఇటువంటి న్యూస్ రావటం అనేది చాలా బాధ. ఇంకో విధంగా వెంకటేశ్వర స్వామి గురించి న్యూస్ వస్తే చాలా ఆనందపడతామండి. లడ్డు కల్తీ, లడ్డూని ఏంటంటే ఒక ప్రసాదం లాగా కాకుండా హిందువులు ఒక ఎమోషన్ అండి వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక ఆంధ్రాలో ఒక ఏదైనా ఫేమస్ ఉందంటే ఫస్ట్ మనం చెప్పేది తిరుమల తిరుపతి. దేశంతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది తిరుమల. ఇటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకునే తిరుపతి మీద, తిరుపతి దేవస్థానం లడ్డు మీద ఇటువంటి అభాండాలు రావటం ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే లడ్డు ప్రతి సంవత్సరం అన్నట్టుగానే టెస్టింగ్ చేస్తారు, కరెక్టే మీరు అనేది. ఎందుకు ఇంత తక్కువ రేటుకి ఇప్పుడు నెయ్యి అనేది కిలో 1000 రూపాయలు పెట్టి ఎందుకు కొనట్లేదు? దేశంలోనే రిచెస్ట్ టెంపుల్లో ఒకటి టీటీడీ అండి, తిరుపతి దేవస్థానం. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నంత డబ్బు ఇంకా ఏ దేవస్థానం దగ్గర లేదు. ఇంత డబ్బు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర దాన్ని ఉపయోగించుకోవాలి కదా మీరు. ఎందుకు 350కో 250కో 330కో ఇంత తక్కువ రేటుకి నాణ్యత లేని నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పాలి. అప్పుడు దాకా వచ్చిన నందిని డైరీని కాదని ఇంకొకరికి ఎందుకు ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ని? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు ఎక్కువ ఉందని ఉపయోగించుకోండి. ఇప్పుడు మన తిరుమల పోతే మొత్తం ఫ్రీయే మనకి. ఓ భక్తుడు తిరుమలకు పోయాడంటే రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అటు ప్రయాణం దగ్గర నుంచి నడిచిపోవచ్చు, అక్కడ రూమ్ వసతులు ఫ్రీ, భోజనం ఫ్రీ, దేవుడి దర్శనం ఫ్రీ. ఇలా తిరుపతి నుంచి తిరుపతి వెళ్తే చాలండి, దేవుడి దర్శనం ఫ్రీగా చేసుకొని రావచ్చు. ఇంక్లూడింగ్ అన్ని సదుపాయాలతో ఫ్రీగా చేసుకొని రావచ్చు. భక్తులకి ఇంత సదుపాయం ఇస్తున్నారు, మరి భక్తుడు ఒక లడ్డు కొనుక్కోలేడా? కొంటాడండి, రేట్ ఎక్కువ పెట్టండి అయినా కొనుక్కుంటాడు భక్తుడు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక ప్రసాదంలాగా కాకుండా ఒక ఎమోషన్ లాగా ఉంటారు ప్రసాదం మీద. కాబట్టి పర్చేస్ చేస్తారు. దేవుడి లడ్డు ఎంత పెట్టినా మీరు కొంటారు భక్తులు. కాబట్టి ఎందుకంటే రేటు పెంచమని చెప్తుంది ఏంటంటే, మీరు రేటు తగ్గించి నాణ్యత లేనిది మాత్రం ఇట్లాగా సప్లై చేయబాకండి. కేజీ ఇప్పుడు నూనె వస్తుంది 200 అవుతుంది, మీరు 320కి నెయ్యి ఎట్లా కొంటారండి? కేజీ నెయ్యి 320కి యాడ్ అయిన ఉందండి. 320కి వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడు? 320కి వచ్చేదండి ఈ ఆయిల్ ఏదో ఒకటి కలుపుతాడు. కాకపోతే వాళ్ళకి గిట్టుబాటు కాదు. రోజు టన్నులు ఫ్రీ సర్వీస్ చేయలేరు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రేటు గిట్టుబాటు ధర ఇవ్వండి. మంచిగా గీ అనేది, కల్తీ లేని గీ అనేది మీరు సప్లై చేసుకోండి. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయబాకండి. దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఇది వీలైనంత వరకు ఈ చర్చ ఆపేసి ఇంక నుంచైనా ఇది కల్తీ చేస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించే విధంగా ఒక చట్టం రావాలని కోరుకుంటున్నామండి. భవిష్యత్తులో కూడా ఏంటంటే టెస్టింగ్ అన్ని విధాలా టెస్టింగ్ ఉండాలండి. అక్కడ నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు టెస్టింగ్ అనేది ప్రక్రియ కొంచెం కఠినంగా జరగాలని అనుకుంటున్నామండి.